ఈ రోజు నేను ఫేషియల్ పారాలిసిస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫేషియల్ పారాలిసిస్ అంటే ముఖపక్షవాతము. కొందరు ఫేషియల్ పాలిసీ అని కూడా పిలుస్తా ఉంటారు. అంటే ఏంటి? ఎందుకొస్తుంది? దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫేషియల్ పారాలిసిస్ అంటే ముఖం ఒక భాగం మాత్రమే పనిచేయకపోవడం. ఫేస్‌కి సంబంధించిన నరువు దెబ్బతినడం వల్ల ఈ ఫేషియల్ మజిల్స్ అంటే మొఖానికి ఉన్న కండరాలు దెబ్బతినడం వల్ల ఒకవైపు అంతా పక్షవాతం వస్తుంది. కేవలం మామూలుగా జనరల్‌గా పక్షవాతం అంటే కాలు, చేయి పడిపోవడము, అలాగే ముఖం కూడా వంకరబోతుంటుంది. ఇదేంటంటే ఓన్లీ ముఖం మాత్రమే వస్తుంటుంది. దాన్ని ఫేషియల్ పారాలిసిస్, ఫేషియల్ పాలిసీ అని అంటా ఉంటారు. ఏ కారణం లేకుండా వస్తే దాన్ని బెల్స్ పాలిసీ అని కూడా ఈ పదం వాడుతా ఉంటారు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ముఖ పక్షవాతంలో నోరు వంకరపోవడము అంటే నవ్వినప్పుడు గాని, అన్నం తింటున్నప్పుడు లేకపోతే మాట్లాడుతున్నప్పుడు నోరు ఒక పక్కకు పోతుంది, ఇంకో పక్క కదలదు. అలాగే కన్ను మూసుకోకపోవడం, కంటి నుంచి నీరు గారడం ఇదొక లక్షణం. సో, ముఖంలో ఒక భాగంలో మూతి కదలకపోవడము, లేదంటే ఇటుపక్క ఇంకో పక్క వంకర పోవడము, అండ్ కన్ను క్లోజ్ చేసినప్పుడు ఒక కన్ను మూసుకొని ఇంకో కన్ను మూసుకోకపోవడము ఇవి లక్షణాలు. ఇవి కాకుండా చెవు వైపు కొంచెం నొప్పి కూడా ఉంటది కొందరికి. ఇవి ముఖ పక్షపాత లక్షణాలు. ఇవన్నీ ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? జనరల్‌గా ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయండి. ఆ నరువులో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ముఖ పక్షవాతం వస్తుంటది. అలాగే దెబ్బలు తగిలినా గానీ, లేదంటే చెవులో ఇన్ఫెక్షన్ రావడము, చెవులో నుంచి చీము గారడము, వీటి వల్ల కూడా మన ముఖానికి సంబంధించిన నరం అనేది దెబ్బతింటుంది. సో, దానివల్ల ఇలా వస్తుంది. జనరల్‌గా చాలా మంది ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు ఏ రైజ్ అవుతారంటే, ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు గానీ, అంటే విండో పక్కన కూర్చొని చల్లగాలి గట్టిగా తగిలినప్పుడు ఈ నరం కొంచెం దెబ్బతిని ముఖ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే పడుకున్నప్పుడు కూలర్‌కు ఎదురుంగా ఉండడం గానీ, కూలర్ పెట్టుకొని పడుకున్నప్పుడు గానీ, ఆ గాలి ఎక్కువ తగిలినప్పుడు కూడా నరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవాళే కాకుండా ట్రిగ్గర్స్ ఉంటారు. ట్రిగ్గర్స్ అంటే వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, లేదంటే ప్రెగ్నెన్సీ, లేదంటే ఏమైనా వ్యాక్సిన్స్ చేసుకున్నప్పుడు గానీ, లేదంటే వేరే పెద్ద నరాల ఇబ్బంది ఉన్నప్పుడు గానీ ఈ ముఖ పక్షవాతం వస్తుంది.